హలో గైస్, హౌ ఆర్ యూ డూయింగ్? సో ప్రీవియస్ వీడియోలో మనం లింక్ లిస్ట్ బేసిక్స్ చూసాం కదా. ఇప్పుడు లింక్ లిస్ట్లో కొన్ని మెయిన్ ఆపరేషన్స్ ఏం చేస్తామో అవి చూద్దాం. ఓకే, అండ్ లింక్ లిస్ట్లో బేసికలీ టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చూస్తాం. కొన్ని ఏంటంటే ట్రావర్సల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, అలానే కొన్ని ఏంటంటే మ్యానిపులేషన్ రిలేటెడ్. ఈ రెండు మ్యానిపులేషన్. ట్రావర్సల్ అంటే ఈ రెండు మీరు చూస్తే ఫైండ్ లెంత్ ఆఫ్ లింక్ లిస్ట్, ఫైండ్ కేత్ ఎలిమెంట్ ఆఫ్ లింక్ లిస్ట్. ఇది ఏం చేస్తామంటే జస్ట్ ఇలా ఈ లింక్ లిస్ట్లో వన్ పొజిషన్ టు నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళి మనకు కావాల్సిన ఎలిమెంట్ని రిట్రీవ్ చేయటం, ఆర్ ఎల్స్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయటం లాంటివి ఉంటాయి. ఇది మనం చూసామనుకోండి ఇన్సర్ట్, డిలీట్. సో ఇవేంటంటే ఈ ఉన్న లింక్ లిస్ట్ని మనం మాడిఫై చేస్తున్నాం. లైక్ డిలీట్ చేశాను అనుకోండి, లెట్సే నేను 10 డిలీట్ చేయొచ్చు. 10 డిలీట్ చేస్తే ఏమవుతుంది, హెడ్ అనేది ఇప్పుడు 20 అవుతుంది కదా ఫస్ట్ లిస్ట్. ఇది లేదనుకోండి, ఇప్పుడు హెడ్ ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్ చేయాలి, రైట్? సో అలా ఉండొచ్చు, లేకపోతే మధ్యలో ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయొచ్చు, లేకపోతే ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు ఎక్కడైనా. ఇవన్నీ ఏంటంటే మ్యానిపులేషన్. ఓకే, మ్యానిపులేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్ అంటాం. సో జనరల్లీ ఒక ప్రోగ్రామ్ చూసి లీడ్ కోడ్లో అసలు లింక్ లిస్ట్ ప్రోగ్రామ్స్ని ఎలా ఇస్తారో చూద్దాం. జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం లింక్ లిస్ట్లో ఫంక్షన్స్ ఎలా ఇస్తారు, మీరు రిటర్న్ ఏం చేయాలి, అది అండర్స్టాండింగ్ కోసం. ఇట్లా ప్రోగ్రామ్స్కి వెళ్తే మీరు ఇలా ట్యాగ్ వైజ్, టాపిక్ వైజ్ మనం ఫిల్టర్ చేయొచ్చు అనమాట. లింక్ లిస్ట్ క్లిక్ చేశాను నేను. సో లెట్స్ టేక్ వన్ సింపుల్, ఓకే, ఈ ప్రోగ్రామ్ చూద్దాం. సాల్వ్ చేయడం కాదు, జస్ట్ ఐ వాంటెడ్ టు షో యూ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ లింక్ లిస్ట్. మీరు ఇక్కడ చూస్తే ప్రతి లింక్ లిస్ట్కి మనకేంటి హెడ్ అనేది ఉండాలి కదా. మీకు హెడ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, లింక్ లిస్ట్ మనం యాక్సెస్ చేయొచ్చు మొత్తాన్ని. సో అందుకనే మీకు ప్రతి ఫంక్షన్లో హెడ్ ఇస్తారు. హెడ్ అనేది ఒక పారామీటర్లా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం, అంటే ఈ నేమ్ హెడ్ అని కాదు, బట్ వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఈస్, హెడ్ అనేది మనకు వస్తుంది. మోస్ట్లీ కన్వెన్షన్ ప్రకారం హెడ్ అనే ఉంటుంది వేరియబుల్ నేమ్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది ఇలా ఉంటుంది. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ హెడ్. అండ్ ఒక్కొక్కసారి ఏదైనా మ్యానిపులేట్ చేసామనుకోండి, లైక్ ఇన్సర్ట్ కానీ డిలీట్ కానీ చేసామనుకోండి, ఈ లింక్ లిస్ట్ అనేది మారిపోవచ్చు కదా. లెట్సే నేను 10 డిలీట్ చేశాను అనుకోండి, ఇప్పుడు హెడ్ ఏమవుతుంది, ఇది నాకు హెడ్ అవుతుంది, రైట్? సో నాకు మెయిన్ ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను హెడ్ని మార్చినప్పుడు నేను మెయిన్ ఫంక్షన్కి కూడా నేను హెడ్ని పంపించాలి కదా, కొత్త హెడ్ ఏంటి అనేది పంపించాలి కదా. సో అందుకనే మీకు ఇక్కడ రిటర్న్ టైప్ కూడా లిస్ట్ నోడ్ అనేది ఉంటుంది, లిస్ట్ నోడ్. ఎందుకంటే మనం ఇక్కడ ఈ మ్యానిపులేషన్స్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ న్యూ హెడ్, లైక్ న్యూ హెడ్ మనం క్రియేట్ చేసినప్పుడు, లైక్ న్యూ హెడ్ ఆర్ సంథింగ్, ఒక ఇలా కొత్త హెడ్ని మనం మార్చిన తర్వాత మనకి కొత్త హెడ్ ఏమొచ్చింది లింక్ లిస్ట్ని అది రిటర్న్ చేస్తాం. సో జనరల్లీ ఈ ఫార్మాట్లో మనకు క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది అర్థమైంది కదా. నౌ లెట్స్ గెట్ విత్ రైటింగ్ ద కోడ్ ఫర్ దిస్. ఫస్ట్ థింగ్, ఫైండ్ లెంత్ ఆఫ్ లింక్ లిస్ట్. అసలు లింక్ లిస్ట్ లెంత్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, నేను ఫస్ట్ నుండి వస్తాను. లెట్సే నేను ఇనీషియల్గా 1 సెకండ్. సో ఈ పొజిషన్ దగ్గర ఉన్నాను కదా, ఈ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు ఇది నల్ కాదనుకోండి, నాకు కౌంట్ ఇనీషియల్గా ఏమీ లేదనుకుంటాను, కౌంట్ 0 అనుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే హెడ్ దగ్గరికి వెళ్తాను. ఇది నల్ కాదనుకోండి, నేను కౌంట్ని +1 చేస్తాను, చేసి నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాను, 20 దగ్గరికి వస్తాను. ఇది కూడా నల్ కాదు కాబట్టి +1 చేస్తాను. నెక్స్ట్ ఇక్కడికి వస్తాను, +1 చేస్తాను. నెక్స్ట్కి వస్తాను, +1 చేస్తాను. నెక్స్ట్ ఇక్కడికి వస్తాను, ఇది నల్ కాబట్టి నా లూప్ని బ్రేక్ చేస్తాను, బ్రేక్ చేసి నా కౌంట్ని రిటర్న్ చేస్తాను. దట్స్ ఇట్. సో ఎగ్జాక్ట్లీ ఇదే ప్రొసీజర్ని మన కోడ్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మన ఏ ప్రోగ్రామ్ అయినా మనం ఫస్ట్ అప్రోచ్ థింక్ చేసుకోవాలి, లాజిక్, తర్వాత కోడ్లో పెట్టడం చాలా ఈజీ అవుతుంది, రైట్? సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, లైక్ హెడ్ ఉన్నప్పుడు బెటర్ వి టేక్ ఏ న్యూ వేరియబుల్ టు హోల్డ్ అవర్ హెడ్ అని. ఎందుకంటే మనం ట్రావర్స్ చేయాల్సి ఉంటుంది. సో బెటర్ వి టేక్ టీ అండ్ దెన్ టీని మూవ్ చేస్తూ ఉంటాం బెటర్. ఎందుకంటే హెడ్ ఎప్పుడు మనకి అవసరం అవుతుంది కాబట్టి జనరల్లీ హెడ్ని మార్చాం జనరల్లీ, అన్లెస్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. అది మనకి చూపిస్తాను నెక్స్ట్ ఇన్సర్ట్ డిలీట్ చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇట్లా టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని పెట్టాను. సో వైల్ టీ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, కౌంట్ ++. ఇది చేసి ఏం చేయాలి, నేను కౌంటింగ్ ఇనీషియల్గా కౌంట్ 0ని డిఫైన్ చేసుకోవాలి కదా. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0, కౌంట్ ++. నెక్స్ట్ ఏంటి, కౌంట్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి. టీ ఇక్కడ ఉందనుకోండి టీ, తర్వాత నెక్స్ట్ పొజిషన్కి రావాలి టీ. సో టీ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్ట్ చేస్తున్నాను.
టీ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్ట్. దట్స్ ఇట్. సో ఇది ఎప్పుడైతే నల్ అయిందో అక్కడ మనకు వైల్ లూప్ బ్రేక్ అవుతుంది, రైట్? సో రిటర్న్ చేస్తాను కౌంట్ని. కౌంట్ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, ఐ మీన్ నా లింక్ లిస్ట్ లా క్రియేట్ చేయాలో చూసాం కదా. సో ఇది మన లింక్ లిస్ట్ బేసికలీ 1, 10, 5, 6, 12 and 7. ఇక్కడ నేను ఈ ఫైండ్ లెంత్ అనే మెథడ్ని మనం ఫంక్షన్ని ఏదైతే మనం ఇక్కడ డిజైన్ చేసామో ఈ ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నాను, రైట్? సో ఇక్కడ కాల్ చేస్తే ఫైండ్ లెంత్ ఆఫ్ హెడ్ ఏమవుతుందో చూద్దాం. నేను ఆల్రెడీ ఇంతకుముందు రన్ చేశాను కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ ఉంది, బట్ లెట్స్ సీ అగైన్. సో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 వచ్చేసింది. సో మనకి జనరల్లీ విజువల్గా మనం ఇది ఆలోచించామనుకోండి, లింక్ లిస్ట్ చాలా ఈజీగా ఉంటుంది. విజువల్గా ఏం జరుగుతుంది అది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, రైట్? నౌ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్. అండ్ ఇంకొకటి, ఐ మీన్ ఇది కన్ఫ్యూజ్ అవ్వరు అనుకుంటున్నాను, బట్ ఇక్కడ నేను హెడ్ ఉంది కదా, నేను టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని పెట్టకుండా ఈ హెడ్నే హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ చేయొచ్చు. మనం ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పానంటే, నేను హెడ్ని ఎప్పుడూ మార్చకూడదు కాబట్టి కొత్త వేరియబుల్ని తీసుకోవాలన్నాను కదా, బట్ ఇది ఫంక్షన్లో హెడ్ అనే వేరియబుల్కి ఇచ్చాడు. అంటే ఇట్స్ లైక్ హెడ్ ఆల్రెడీ మెయిన్ మెథడ్లో హెడ్ ఇది ఉంది, మన ఫంక్షన్లోకి వచ్చినప్పుడు హెడ్ అనే కొత్త వేరియబుల్ క్రియేట్ అయ్యి దీన్ని పాయింట్ చేస్తుంది. సో దీన్ని మార్చిన మన మెయిన్ మెథడ్లో ఉండే హెడ్ మారదు. మెయిన్ మెథడ్లో హెడ్ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ, రైట్? మెయిన్ మెథడ్లో హెడ్ ఉంది ఆల్రెడీ. ఈ ఫంక్షన్లో హెడ్ అనేది కొత్త పారామీటర్, లైక్ ఇట్స్ లైక్ ఎ న్యూ వేరియబుల్. టీ అనేది ఎట్లా పాయింట్ చేస్తుందో ఈ హెడ్ అనేది కూడా అలా పాయింట్ చేస్తుంది. సో ఇది ఐ మీన్ కన్ఫ్యూజ్ అయితే మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా హెడ్ ఉందంటే కొత్త నోడ్ని క్రియేట్ చేసి హెడ్ని పాయింట్ చేసుకోండి. ఇట్స్ నాట్ రాంగ్, ఓకే? సో ఎప్పుడు ఇదే ఫాలో అయినా కానీ మీకు అప్రోచ్ కరెక్టే ఉంటుంది, రైట్? లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ kth ఎలిమెంట్ ఇన్ లింక్ లిస్ట్. సో జనరలీ మన యారే ఉందనుకోండి, యారే ఆఫ్ 10, 20, 30 ఉందనుకోండి, ఇండెక్స్ 0, 1, 2 ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఏ అనే యారే అనుకోండి, సెకండ్ ఎలిమెంట్ కావాలనుకోండి, ఏ ఆఫ్ 1 చేస్తే మనకు వచ్చేస్తుంది. బట్ లింక్ లిస్ట్ ఏంటి? లింక్ లిస్ట్లో మనకి ఆ ఇండెక్సింగ్ అనేది ఉండదు. ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోలో మీరు ఒకవేళ పార్ట్ 1 చూడకపోతే ఆ వీడియో చూసి ఇక్కడికి రండి, ఇంకా క్లారిటీ ఉంటుంది. మన ఇది ర్యాండమ్ లొకేషన్స్లో ఉంటాయి నోట్స్, కంటిన్యూస్గా ఉండవు. సో యూ కాంట్ డైరెక్ట్లీ సే గో టు ద ఫస్ట్ ఎలిమెంట్ లైక్ దిస్. మనం ఇలా టీ యూస్ చేసుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే కానీ మనం ఫస్ట్ పొజిషన్లో ఏముంది, సెకండ్ పొజిషన్లో ఏముంది మనకు అర్థం కాదు, రైట్? సో ఫైండ్ kth ఎలిమెంట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. లెట్స్ టేక్ ఎ లింక్ లిస్ట్ 10. నేను ఇంకా బాక్స్ రాయట్లేదు, ఇలా పెట్టేస్తున్నాను. 20, 30, 40, 50. నల్ అనేది లింక్ లిస్ట్ అనుకోండి, రైట్? సో ఇది హెడ్ అనుకోండి, ఓకే? kth ఎలిమెంట్ అంటే 4th ఎలిమెంట్ కావాలంటే ఏం చేయాలి? ఇనీషియల్గా మనం టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ కావాలనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్. టీ అనేదే ఫస్ట్ ఎలిమెంట్, రైట్? సో ఒకవేళ 4th ఎలిమెంట్ కావాలనుకోండి, ఇది ఫస్ట్ టీ ఈజ్ ఈక్వల్ హెడ్ దగ్గర స్టార్ట్ అవుతున్నాం. సో 1 టైం ఏమో ఒక జంప్ చేస్తాం, సెకండ్ టైం జంప్ చేస్తాం, 3 టైమ్స్ జంప్ చేస్తున్నాం. 4th ఎలిమెంట్ కావాలంటే దిస్ ఈజ్ 4th ఎలిమెంట్ కదా, అంటే ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, 4th ఎలిమెంట్ ఇలా చూస్తే. సో kth ఎలిమెంట్ కావాలంటే k-1 టైమ్స్ వీఆర్ జంపింగ్, k-1 టైమ్స్ వీఆర్ జంపింగ్ చేస్తే మనం అక్కడ కావాల్సిన kth ఎలిమెంట్ దగ్గర ఉంటాం. సేమ్ అదే విజువలైజ్ చేసిందే మనం ఇప్పుడు కోడ్లో పెడదాం. ఫైండ్ kth ఎలిమెంట్. సో నోడ్ t ఈజ్ ఈక్వల్ టు హెడ్, రైట్? సో k టైమ్స్ మూవ్ k-1 టైమ్స్ కదా, ఇక్కడ ఇంకో పారామీటర్ వస్తుంది ఇంట్ kth ఎలిమెంట్ కాబట్టి. సో k టైమ్స్ మనం మూవ్ చేయాలనుకుంటున్నాం కదా, సో ఫర్ లూప్ రాయొచ్చు కదా. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ k-1, k ప్లస్ ప్లస్ అంతే కదా. i లెస్ దాన్ n అంటే n టైమ్స్ జరుగుతుంది, 0 to n-1 దాకా. ఇక్కడ మనకి k-1 టైమ్స్ జరగాలి కాబట్టి 0 to k-2. సో k-1 టైమ్స్ ఈ లూప్ రన్ అవుతుంది. ఈ k-1 టైమ్స్ t ఈజ్ ఈక్వల్ టు t డాట్ నెక్స్ట్ చేస్తాను. సో ఈ లూప్ k-1 టైమ్స్ మూవ్ అయిన తర్వాత నాకు ఈ t అనేది ఈ kth ఎలిమెంట్ దగ్గర ఉంటుంది. సో ఐ విల్ జస్ట్ నౌ రిటర్న్ t డాట్ డేటా. ఇక్కడ ఇంట్ ఐ మీన్ రిటర్న్ చేసినప్పుడు ఇంట్ ఎలిమెంట్ కదా, t డాట్ డేటా, ఓకే? ఇది మన ఫంక్షన్. ప్రతి మెథడ్ని పాస్
చేసి మీరు ఇంకొకసారి లాజిక్ ఆలోచించండి. ఓకే, సో అది కాల్ చేస్తాను నేను ఇప్పుడు. ఎస్ అవుట్, హెడ్ అనేది పాస్ చేస్తున్నాను. అండ్ లెట్సే నాకు థర్డ్ ఎలిమెంట్ కావాలి. ఈ లిస్ట్లో నాకు థర్డ్ ఎలిమెంట్ ఏముంది, 5 ఉంది. ఓకే, సారీ, ఐ మీన్ ఫంక్షన్ ఫైండ్ కేత్ అని, ఫైండ్ కేత్ హెడ్ కామా థర్డ్ ఎలిమెంట్. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు 5 వస్తుంది. ఓకే, 1 సెకండ్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ k is equal to 3. ఓకే, చూద్దాం, సాల్వ్ చేద్దాం ఇది ఎందుకు వచ్చిందో. while t is equal to t dot next int k. సో యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక సిల్లీ మిస్టేక్ చేశాను. మీరు చూస్తే int I is equal to 0, I less than k minus 1, I ప్లస్ ప్లస్ చేయాలి కదా, I ప్లస్ ప్లస్ చేయాలి, అప్పుడే కదా మనకి k టైమ్స్ మూవ్ అయ్యేది. ఐని మనం ఇట్స్ లైక్ ఐని 0 to 4th ఎలిమెంట్ కావాలనుకోండి, k minus 1 అంటే 2 దాకా, 0 1 2 అంటే 3 టైమ్స్, ఐని 3 టైమ్స్ ఈ ఫర్ లూప్ని రన్ చేస్తాను, అంతే కదా. ఇక్కడ t ఇక్కడ స్టార్ట్ అయ్యాం, 3 టైమ్స్ ఇది మూవ్ చేస్తే మనకు అది kth ఎలిమెంట్లో ఉంటుంది. ఐని ఇంక్రిమెంట్ చేయాలి నేను ఇక్కడ, కేని ఇంక్రిమెంట్ చేసేసరికి అది ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోయి నల్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. సో మనకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే 5 వస్తుంది. ఇవి చాలా యాక్చువల్లీ ఇలాంటివే చాలా ఎక్కువ ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి మనకు జనరల్లీ లింక్ లిస్ట్ సాల్వ్ చేస్తున్నప్పుడు. ఓకే, ఇట్స్ గుడ్ టు నో దీస్. ఓకే, సో 5 అనేది ప్రింట్ అయింది. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మెయిన్ థింగ్స్ ఇవి ఏంటంటే మ్యానిపులేషన్, ఎర్రర్ లిస్ట్ మ్యానిపులేషన్ అలా చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఇన్సర్ట్ ఎలిమెంట్. ఓకే, లెట్ మీ జస్ట్ చెక్ దీస్ ఫంక్షన్స్. ఇన్సర్ట్ నోడ్ ఎట్ పొజిషన్. ఓకే, నేనేం చేస్తానంటే లెట్స్ టేక్ ఒక లింక్ లిస్ట్ తీసుకుందాం. లెట్స్ సే 10 20 30 40 అండ్ దెన్ నల్. నేనేమంటున్నానంటే లెట్స్ సే 0 ఫస్ట్ పొజిషన్ అని, లేకపోతే సెకండ్ పొజిషన్ అని, kth పొజిషన్లో ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను, రైట్. సో ఇనీషియల్లీ ఇక్కడ హెడ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు హెడ్డే కదా. సో ఇది హెడ్. ఒకవేళ ఇంటర్మీడియట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇన్సర్ట్ అట్ ఎండ్ అనేది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది టీ ఇక్కడికి వచ్చేసి టీ నెక్స్ట్ ఇలా వెళ్తూ ఎప్పుడైతే టీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ వచ్చిందో అక్కడ నేను కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాను. మనం ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో మనం క్రియేట్ చేసినప్పుడు మనం యూజ్ చేసిన లాజిక్ అదే, రైట్. నల్ అయ్యేదాకా వెళ్ళి టీ డాట్ నెక్స్ట్ నల్ అయ్యేదాకా వెళ్ళి, ఇక్కడ చూస్తే టీ డాట్ నెక్స్ట్ నల్ అయ్యేదాకా వెళ్ళి అక్కడ నేను కొత్త నోడ్ ఎన్ అనే నోడ్ క్రియేట్ చేశాను కదా, ఆ న్యూ నోడ్ని అసైన్ చేస్తున్నాను డాట్ నెక్స్ట్ అనేది. సో ఒకసారి ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. లెట్సే నేను ఒక 50 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి థర్డ్ పొజిషన్లో. అంటే ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, ఇక్కడ నాకు థర్డ్ పొజిషన్లో 50 రావాలి మధ్యలో, రైట్. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ టీ అనేది ఇక్కడ హెడ్ దగ్గర ఉంటుంది, రైట్. థర్డ్ వెళ్ళాలంటే నేను ఫస్ట్ సెకండ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళి ఆగాలి. నేను ఇప్పుడు లెట్స్ టేక్, నేను 50ని 20కి 30కి మధ్యలో చేయాలనుకోండి, ఈ 20 దగ్గర నిలబడాలి ఫస్ట్. నేను 20 దగ్గర ఉండి, సో 50 తర్వాత ఏముండాలి, 50కి నెక్స్ట్ అనేది 30 ఉండాలని నాకు అర్థం అవుద్ది, ఎందుకంటే నేను 20 దగ్గర ఉన్నాను. 20 తర్వాత 30 ఉందని నాకు తెలుసు. సో 50 తర్వాత నెక్స్ట్ని 30 చేసేసి 20 తర్వాత నెక్స్ట్ని 50 చేస్తే సరిపోతుంది, ఇది రిమూవ్ చేసేసి ఇట్లా అయిపోతుంది, రైట్. సో ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు నేను థర్డ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకోండి, సెకండ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళి ఆగాలి ఫస్ట్ నేను, రైట్. సో సెకండ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళి ఆగాలనుకోండి, ఇక్కడ ఆల్రెడీ టీ ఉన్నాను కదా, 1 జంప్ చేస్తే సరిపోతుంది. లైక్ kth పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకోండి, kth పొజిషన్ ఇన్సర్ట్ ఉందనుకోండి, స్టాప్ ఎట్ k minus 1 పొజిషన్. సో k minus 1 దగ్గర పొజిషన్ స్టార్ట్ చేయాలంటే k minus 2 స్టెప్స్లో మనం అక్కడికి వెళ్ళచ్చు, k minus 2 స్టెప్స్, రైట్. అంతే కదా. ఇక్కడ మనం చూస్తే
సెకండ్ పొజిషన్లో థర్డ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలన్నాం కాబట్టి సెకండ్ పొజిషన్ దగ్గర ఆగితే సరిపోతుంది. దట్ విల్ కమ్ ఇన్ వన్ స్టెప్. హెడ్ దగ్గర ఆల్రెడీ ఉన్నాం, వన్ స్టెప్లో మనం సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. సో అదే ఇప్పుడు మనం ఫస్ట్ చేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇన్సర్ట్ ఎట్ పొజిషన్. సో నోడ్ t ఈజ్ ఈక్వల్ టు హెడ్, ఇది యాజ్ యూజువల్. సో ఇంట్ పొజిషన్. సో ఇంట్ పొజిషన్ ఇచ్చారు కాబట్టి కే అంటే లెట్స్ సే ఓకే, నేను ఇది కే అనుకుంటాను వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్, కే, రైట్. సో ఫర్ int I is equal to 0, I less than k minus 2, k plus plus. అంతే కదా. ఇప్పుడు నేను లెట్స్ సే ఫోర్త్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకోండి, థర్డ్ పొజిషన్కి వెళ్ళాలి. ఫస్ట్ థర్డ్ పొజిషన్కి వెళ్ళి ఆగాలి నేను, రైట్. అంటే 2 స్టెప్స్, ఇక్కడ నుండి 1 స్టెప్, ఇది 2 స్టెప్స్ చేస్తే సరిపోతుంది. సో 0 1 2 steps, 0 1 2. I mean to say, just give me a second guys. ఫోర్త్ పొజిషన్కి వెళ్ళాలనుకోండి, నేనేం చేయాలి, థర్డ్ పొజిషన్కి వెళ్ళి నిలబడాలి. సో అది 2 స్టెప్స్లో వెళ్ళిపోతాను. అంటే k-2 టైమ్స్ నేను మూమెంట్ చేయాలి, అంతే కదా. k = 4 కాబట్టి 2 మూమెంట్స్ చేయాలి, k-2 టైమ్స్ మూమెంట్ చేయాలి. అంటే 0 to k-3, అంతే కదా. 2 స్టెప్స్ చేయాలనుకోండి, 0 to 1, అంతే కదా. సో అదే ఫర్ లూప్లో పెడుతున్నాను, రైట్. ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ k-3, k ప్లస్ ప్లస్, t ఈజ్ ఈక్వల్ టు t డాట్ నెక్స్ట్. ఈ ఫర్ లూప్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇంకొకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. నేను ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేస్తాను, యూనో, జస్ట్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. సో అంటే మనం లిటరల్గా మనం ఆలోచించిందే మనం కోడ్లో పెడుతున్నాం. నేను ఫోర్త్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఫోర్త్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ నేను ఇక్కడ నిలబడాలని డిసైడ్ అయ్యాను, రైట్. ఇక్కడ నిలబడాలంటే కేత్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలంటే k-1 పొజిషన్కి నిలబడాలి, k-1 దగ్గర నిలబడాలి. k-1 దగ్గర నిలబడాలంటే k-2 టైమ్స్ మూమెంట్ జరగాలి, అంతే కదా. 1 మూమెంట్, 2 మూమెంట్స్, 2 మూమెంట్స్ చేస్తే హెడ్ నుండి నేను ఈ థర్డ్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చేస్తాను. సో k-1 మూమెంట్స్, k-1 పొజిషన్కి వెళ్ళాలంటే k-2 మూమెంట్స్, k-2 మూమెంట్స్, రైట్. k-2 మూమెంట్స్, k-2 మూమెంట్స్ అంటే 0 to k-3 చేస్తే రన్ చేశారనుకోండి, 0, 1, 2, so on, k-3 టైమ్స్, k-2 టైమ్స్ రన్ అయినట్టే కదా ఇది. ఆర్ మీ కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 1 నుండి స్టార్ట్ అయ్యి I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k-2 k ప్లస్ ప్లస్, ఇలా కూడా చేసుకోవచ్చు, రైట్. ఇలా కూడా చేయొచ్చు కావాలంటే మీరు. సో ఏది మీ ఫర్ లూప్ రాయడానికి ఏది కంఫర్టబుల్గా మీకు లాజిక్ క్లారిటీ ఉందో అది చేయాలంటే ఇక్కడ మెయిన్ థింగ్ మీరు k-2 టైమ్స్ రన్ అవ్వాలి. ఆ k-2 టైమ్స్ నావిగేట్ అవ్వడం మీరు ఫర్ లూప్లో ఎలా రాసినా పర్లేదు, ఓకే. చాలా టైం తీసుకుని చెప్తున్నాను ఇది, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఇది రన్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేంటి ఈ 30 దగ్గరకు వచ్చాను, ఇక్కడ 50ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, నేనేం చేస్తాను, న్యూ నోడ్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ 50 అనేది ఆబ్వియస్లీ. సో నోడ్ n ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ 50 క్రియేట్ చేశాను. ఈ క్రియేషన్ అంతా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి అది చూడండి మళ్ళీ గుర్తు రాకపోతే. సో న్యూ నోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేంటి న్యూ నోడ్కి నెక్స్ట్ 40 చేస్తాను, అంతే కదా. నేను ఇక్కడ నిలబడ్డాను, ఇది t ఇక్కడ ఉంది, ఇక్కడ t ఇప్పుడు, రైట్. సో 50కి నెక్స్ట్ ఏమవుతుంది, tకి నెక్స్ట్ ఏముందో అదే. సో నేనేం చేస్తాను, n డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు t డాట్ నెక్స్ట్. సో ఈ లింక్ పెట్టేశాను నేను, ఈ లింక్ పెట్టేశాను. బట్ ఇప్పుడు నెక్స్ట్ లింక్ ఏంటి, 30 తర్వాత 40 ఉంది కదా, 30 తర్వాత నేను ఇప్పుడు 50 చేయాలి. అప్పుడు ఈ లింక్ వెళ్ళిపోయి 30 నుండి 50, 50 నుండి 40 వచ్చేస్తుంది. అప్పుడు అదేంటి సింపుల్గా t డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడే కదా, t30 t డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్.
ఇలా మనం విజువలైజ్ చేసి ఆలోచిస్తే చాలా సింపుల్గా మనకు అర్థమైపోద్ది. సో టీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో ఐ విల్ రిటర్న్ ద రిటర్న్ హెడ్, రైట్. సో ఇప్పుడు నేను ఇది చూస్తాను, అసలు అవుట్పుట్ కరెక్ట్ వస్తుందో లేదో చూద్దాం. ఇన్సర్ట్ నోడ్ ఎట్ పొజిషన్, హెడ్ ఇచ్చేసి లెట్స్ సే నాకు 4th పొజిషన్లో కావాలనుకోండి, అంటే 1 2 3 4. ఓకే, 1 సెకండ్, ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను, బట్ ఏం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలో కూడా ఇవ్వాలి కదా. నేను ఇక్కడ 50 అనేది హార్డ్ కోడ్ చేశాను. కావాలంటే అది కూడా పారామీటర్ లాగా ఇంట్ ఎలిమెంట్ పాస్ చేసి ఇక్కడ ఎలిమెంట్ని యూస్ చేసుకోవచ్చు, అంతే కదా. లైక్ లెట్సే మనం అలా తీసుకుందాం, జనరిక్గా ఫంక్షన్ రాస్తాం కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్. కే పొజిషన్ ఇచ్చేసాను, అలానే ఎలిమెంట్ ఏది ఇన్సర్ట్ చేయాలి కూడా ఇస్తున్నాను. లెట్సే 50 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇది వచ్చేసింది. సో ఇది క్లోజ్ చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను మళ్ళీ లింక్ లిస్ట్ని ప్రింట్ చేస్తాను కాబట్టి ఐ విల్ యూజ్ దిస్ వన్. ఇది ప్రింట్ చేయడానికి కావాల్సిన కోడ్, రైట్. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది. ఆల్రెడీ T1 అనేది డిక్లేర్ చేస్తుంది కాబట్టి మళ్ళీ డిక్లేర్ చేయకూడదు మనం. సో లెట్స్ రన్ దిస్ నౌ. ఓకే, సో ఇక్కడ నేను నాకు తెలిసి ఒక మిస్టేక్ చేశాను. టీ డాట్ నెక్స్ట్ K-3. సో ఇక్కడ కూడా నేను సేమ్ మిస్టేక్ చేశాను, I++ చేయాలి కదా. ఐ డోంట్ నో, ఐఎమ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ వైల్ రైటింగ్ దట్. సో I++ చేయాలి. సో ఇప్పుడు రన్ చేస్తాను. ఒక్కొక్కసారి మనం తెలియకుండానే మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, సిల్లీ మిస్టేక్స్. సో ఇక్కడ మధ్యలో మనకు కావాలంటే చూస్తే 50 ప్రింట్ అయింది చూడండి, రైట్. సో దాట్స్ ఇట్. సో ఇది ఇది అయిపోయింది. అండ్ నౌ లెట్స్ గో టు నెక్స్ట్ ఫంక్షన్. సో ఇన్సర్టెడ్, ఒకవేళ నేను ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకోండి, లెట్స్ సే 10 20 30 40 నల్ ఉందనుకోండి. ఒకవేళ నేను 0th అంటే ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకోండి, హెడ్ ఇక్కడ ఉంది. ఈ ఫస్ట్ పొజిషన్లోనే ఇన్సర్ట్ చేయాలంటే ఏంటి, ఇప్పుడు K = 1. సో న్యూ నోడ్ 50 క్రియేట్ చేశాను. సో ఇది హెడ్ అవ్వాలి. ఇది హెడ్ అయ్యే ముందు నేను ఇప్పుడు ఫస్టే హెడ్ న్యూ నోడ్ చేస్తాను అనుకోండి, హెడ్ నోడ్ 50, ఐ మీన్ జస్ట్ రిప్రజెంట్ చేయడానికి ఇలా చేశాను అనుకోండి, నాకు హెడ్ ఈ లింక్ లిస్ట్ నుండి లింక్ పోతుంది. సో ఫస్ట్ నేను అది చేయకూడదు. ఫస్ట్ నేను 50ని ఈ న్యూ నోడ్కి హెడ్ ఏముందో అది 50కి నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు హెడ్ 10 కదా, ఈ 50కి నెక్స్ట్ ఆ హెడ్ అవుతుంది. కొత్త హెడ్ ఏమవుతుంది, ఈ కొత్త హెడ్ ఏమో ఇక్కడ నుండి న్యూ నోడ్ అయిపోతుంది. దట్స్ ద డిఫరెన్స్. అదే ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో ఇన్సర్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ నోడ్ ఎట్ పొజిషన్ ఇక్కడ 0 అన్నాను అనుకోండి. సో ఇఫ్ K = 1, ఐ మీన్ 1 అయితే, ఫస్ట్ పొజిషన్ అయితే K = 1 అయితే హెడ్ దగ్గర మనం ఇన్సర్ట్ చేయాలి. సో నేను న్యూ నోడ్ క్రియేట్ చేస్తాను. నోడ్ n = న్యూ నోడ్ ఆఫ్ ఎలి. నేను స్టెప్ బై స్టెప్ కోడ్ రాస్తే మీకు కూడా ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్ ఉంటుందని నేను కొంచెం టైం తీసుకుని రాస్తున్నాను ఇప్పుడే. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టు ఏంటి, న్యూ నోడ్కి నెక్స్ట్ అనేది హెడ్ అవ్వాలి. ఇప్పుడు ఈ హెడ్ అనేది ఏమవ్వాలి, హెడ్ = న్యూ నోడ్ అవ్వాలి. సింపుల్. ఇక్కడ మనం విజువలైజ్ చేసింది న్యూ నోడ్కి నెక్స్ట్ ఏమో హెడ్ విచ్ ఈస్ 10 అవ్వాలి. ఇప్పుడు హెడ్ ఏమో 50 అయిపోవాలి. దట్స్ ఇట్, 2 స్టెప్స్. ఇప్పుడు నేను ఈ హెడ్ని రిటర్న్ చేస్తున్నాను. ఒకవేళ ఫస్ట్ పొజిషన్లోనే ఇన్సర్ట్ చేయాలంటే ఇలా వస్తుంది. లేదు అనుకుంటే నెక్స్ట్ ఇంకేమైనా పొజిషన్, ఇంటర్మీడియట్ పొజిషన్ అనుకోండి, ఇన్ని టైమ్స్ మూమెంట్ జరిగేసి ఈ కోడ్లోకి వస్తుంది, రైట్. అండ్ ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇక్కడ మనం రిటర్న్ చేసేస్తున్నాం కదా, అంటే ఈ పార్ట్కి వెళ్ళదు కదా, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం.
లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్టింగ్ ఎట్ 1 దగ్గర ఇన్సర్ట్ చేస్తే ఏమొద్దో చూద్దాం. రైట్, మనకి 10, 1, 10, 5, 6, 12 and 7. ఓకే, ఇది ఇన్సర్ట్ అవ్వలేదు కరెక్ట్గా, చూద్దాం ఎందుకనో. ఇఫ్ k is equal to 1, new node is equal to insert node at position, insert node at position, k is equal to 1. Okay, 50. ఓకే, నేను ఇంకొక ఒక థింగ్ని ఇగ్నోర్ చేశాను. ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనం మ్యానిపులేట్ చేసినప్పుడు యూనో వీ విల్ బీ రిటర్నింగ్ ద హెడ్ కదా. అంటే ఇప్పుడు నాకు హెడ్ ఇక్కడ ఏముంది, ఈ మెయిన్ మెథడ్లో చూస్తే హెడ్ అనేది హెడ్ ఉంది కదా. ఇప్పుడు నేనేంటి, ఇది మ్యానిపులేట్ చేసిన తర్వాత ఇది యాక్చువల్లీ నేను ప్రింట్ చేయట్లేదు, ఒక హెడ్ని రిటర్న్ చేస్తున్నాను. సో నేనేం చేయాలి, కొత్త హెడ్ని మార్చాలి కదా. ఇక్కడ ఏం రిటర్న్ చేసిందో దానికి హెడ్ని పాయింట్ చేయాలి, రైట్. సో దట్స్ ద థింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూస్తాను. సో దట్స్ ద ఓన్లీ థింగ్. మ్యానిపులేట్ చేసినప్పుడు ఏంటంటే మనకి హెడ్ అనేది మారిపోయి రిటర్న్ అయ్యి వస్తుంది ఫంక్షన్ని. సో మన హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఫంక్షన్ ఇచ్చామనుకోండి, ఆ రిటర్న్ అయిన హెడ్ మన యాక్చువల్ హెడ్ అవుతుంది. ఇప్పుడు నాకు 50 ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఇలా చాలా సిలీ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి లింక్ లిస్ట్లో. నేనైతే చాలా చేస్తూ ఉంటాను, బట్ ఇది కూడా మంచిదే, మన డీబగ్గింగ్ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ 50 ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. సో మనం ఇన్సర్ట్ చేయడం అన్నీ చూసేసాం. ఎండ్లో ఇన్సర్ట్ అయ్యేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం, లైక్ యాడింగ్ ఎలిమెంట్స్ టు లింక్ లిస్ట్ అనే దాంట్లో. బిగినింగ్లో ఇన్సర్ట్ చేస్తే ఏం చేయాలో చూసాం, ఎండింగ్లో మధ్యలో ఇంటర్మీడియట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తే ఏం అవుతుందో చూసాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, డిలీషన్. ఓకే, లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. 10, 20, 30, 40, 50 and say this is null, right. సో డిలీషన్ కూడా మనం ఎలా చేయొచ్చు, ఇక్కడ నేను మెథడ్ డిక్లేర్ చేశాను, డిలీట్ నోడ్ అంటే ఎలిమెంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40 అనే నోడ్ని డిలీట్ చేయాలి. నేను ఎలిమెంట్ ఇస్తాను, 40 అనే ఎలిమెంట్ ఇస్తాను మీకు. సో ఇలా ట్రావర్స్ చేసి ఎక్కడైతే 40 ఉందో అది డిలీట్ చేయాలి మీరు. బట్ డిలీట్ చేయాలంటే ఇప్పుడు స్ట్రాటజీ మీరు ఏం చేయాలో చూడండి, విజువలైజేషన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఇనీషియల్లీ యాజ్ యూజువల్ t ఈజ్ ఈక్వల్ టు హెడ్ చేసి ఇక్కడికి వస్తాను. లెట్స్ సే నేను టీని మూవ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, t ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చేసాను, t ఈజ్ ఈక్వల్ టు 30 దగ్గరకు వచ్చాను, t ఈజ్ ఈక్వల్ టు 40 దగ్గరకు వచ్చాను అనుకోండి. నేను యాక్చువల్లీ ఇక్కడ 40ని ఇప్పుడు డిలీట్ చేయలేను. డిలీట్ చేయడం అంటే ఏంటి, 30 తర్వాత 40 కాకుండా 30 తర్వాత డైరెక్ట్ 50కి వచ్చేయాలి. అప్పుడు ఈ 40 అనేది నాకు లింక్ లిస్ట్లో పోతుంది. బట్ నేను ఆల్రెడీ 40 దగ్గరికే వచ్చేసాను అనుకోండి, యూ కాంట్ డిలీట్ 40 నౌ, రైట్. ఎందుకంటే 30ని లింక్ చేయాలి. ఇప్పుడు నేను 40 దగ్గర నిలబడితే 30 దగ్గర నాకు 30 ఏముందో నాకు తెలియదు. నాకు నెక్స్ట్ అనేది ఏముంటుందో తెలుసు కానీ ప్రీవియస్లో తెలియదు, నాకు ప్రీవియస్కి వెళ్ళలేను నేను. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ దట్ వే, రైట్. సో ఫస్ట్ కేసులో మనం ఇంటర్మీడియట్గా ఎలిమెంట్ వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత మనం ఇందాక ఇన్సర్షన్లో లాగా హెడ్ అనేది డిలీట్ చేయాల్సి వస్తే ఏం చేయాలో కూడా నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్మీడియట్లో డిలీట్ చేస్తే ఏం చేయాలో చూద్దాం. సో టీ ఇక్కడ నిలబడ్డాను నేను. లెట్స్ అజ్యూమ్ దట్ టీ హెడ్ అనేది మనం డిలీట్ చేయాల్సిన నోడ్ కాదు అని అనుకుందాం. నేను ఏం చేస్తానంటే, నేను ఇక్కడ 10 దగ్గర నిలబడితే నెక్స్ట్ ఎలిమెంట్ ఏముందో నేను చూడగలను, అంతే కదా. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముందో చూడగలను. ఒకవేళ నెక్స్ట్ ఎలిమెంట్ నాకు కావాల్సింది కాదనుకోండి, నెక్స్ట్ మూవ్ అవుతాను. అలానే టీ ఇక్కడికి వచ్చింది కదా, దీని తర్వాత నెక్స్ట్ ఏముంది, 30 ఉంది. 30 అనేది నాకు డిలీట్ చేయాల్సిన అవసరం ఆ ఎలిమెంట్ కాదు నాకు. మళ్ళీ నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాను. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడితే ఇక్కడ నాకు నెక్స్ట్ ఏముంది, 40 అని నాకు అర్థమైపోయింది, రైట్. టీ డాట్ నెక్స్ట్ అనేది మనకు కావాల్సిన నోడ్. టీ ఇది అయింది అనుకోండి, ఇక్కడ నిలబడ్డాం మనం, డాట్ నెక్స్ట్ అనేది మనకు కావాల్సిన నోడ్ అని అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, సింపుల్ థింగ్, 30 తర్వాత 50ని లింక్ చేస్తే అయిపోయింది నాకు. సో నేనేం చేస్తాను, టీ డాట్ నెక్స్ట్ ఏమవ్వాలి ఇప్పుడు, టీ డాట్ నెక్స్ట్ 40కి నెక్స్ట్ ఏముందో అది లింక్ చేయాలి. 40కి నెక్స్ట్ అనేది ఏమొస్తుంది, టీ డాట్ నెక్స్ట్, అంతే కదా. టీ డాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు నాకు 40 ఉంది, 40 డాట్ నెక్స్ట్ అనేది నాకు 50 ఇస్తుంది. సో 30కి నెక్స్ట్ నేను 50 పాయింట్ చేస్తున్నాను. దాట్స్ ఇట్, వెరీ సింపుల్ థింగ్, రైట్. అంటే టీ ఇక్కడ ఉంది,
ఈ టీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అన్నానంటే ఈ లింక్ని మారుస్తున్నాను అని. లింక్ని మారుస్తున్నాను ఎలా? టీ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఈ లింక్లో నా 30 తర్వాత 40 ఉంది, 40 తర్వాత 50 ఉంది. సో ఈ లింక్ని 30 నుండి 50కి చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ అంతే. సో నేనేం చేస్తాను, నేను ఒక పొజిషన్ దగ్గర నిలబడి నెక్స్ట్ ఎలిమెంట్ ఏముందో చూస్తాను ఫస్ట్, రైట్? వితౌట్ గోయింగ్ డైరెక్ట్లీ టు ద నెక్స్ట్ పొజిషన్, నేను ఒక పొజిషన్లో నిలబడి నాకు నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది ఆ లింక్ లిస్ట్లో అని అబ్జర్వ్ చేసి నేను యాక్షన్ తీసుకుంటాను. సో లెట్స్ టేక్ దట్ ఎగ్జాంపుల్. node t is equal to head, right? While t dot next not equal to element, right? అండ్ ఒకటి ఐ మీన్ యూ కెన్ అజ్యూమ్ దట్ ఒక్కోసారి మనం ఈ లిస్ట్లో లేని ఎలిమెంట్ని ఇస్తే ఏం జరుగుతుంది, ఆ ఎలిమెంట్ అనేది కనిపించదు కదా. సో టీ డాట్ నెక్స్ట్ అనేది నల్ అవుతుంది. బట్ లెట్స్ సే ఫర్ సింప్లిసిటీ నా ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ మాత్రమే ఇస్తాను మీకు డిలీట్ చేయడానికి, అలా అనుకోండి. లిస్ట్లో లేనిది కూడా ఇచ్చాను అనుకోండి, మీరు సింపుల్గా కొంచెం చిన్న మైనర్ మోడిఫికేషన్స్తో చేసేయచ్చు, రైట్? సో ఎలిమెంట్ ఉంది అనుకోండి, టీ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్, నేను టీ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్ట్ చేసుకుంటూ వెళ్తాను, ఇలా మూవ్ అవుతూ వెళ్తాను. జస్ట్ ఎ సెకండ్. టీ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్ట్లో డేటా, టీ డాట్ నెక్స్ట్ డాట్ డేటా. టీ డాట్ నెక్స్ట్ అనేది నేను T30 దగ్గరికి ఉన్నాను అనుకోండి, టీ డాట్ నెక్స్ట్ అనేది 40 అనే నోడ్. ఈ నోడ్లో నాకు డేటా కావాలంటే ఏంటి, డాట్ డేటా కదా, డాట్ డేటా 40 డాట్ డేటా చేస్తే నాకు 40 వస్తుంది, రైట్? సో టీ డాట్ నెక్స్ట్ డాట్ డేటా, నెక్స్ట్ నోడ్లో డేటా నాకు కావాల్సింది కానంత వరకు నేను మూవ్ అవుతాను. ఒకవేళ మ్యాచ్ అయ్యామనుకోండి, అంటే 30 దగ్గరికి వచ్చాను, డాట్ నెక్స్ట్ డాట్ డేటాలో 40 ఉంది, ఓకే ఇదే నాకు డిలీట్ చేయాల్సిన ఎలిమెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ టీ డాట్ నెక్స్ట్, ఇందాక మనం విజువలైజ్ చేసిన సేమ్ అదే, టీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్, రైట్? సింపుల్. ఇది నార్మల్, మీరు ఒక నార్మల్ లాజికల్గా ఆలోచిస్తే మీరు వచ్చేస్తుంది. జస్ట్ అది విజువలైజ్ చేయడం ఇంపార్టెంట్, లింక్ లిస్ట్ అనేది. కూల్, ఓకే. ఇప్పుడు ఇందాకట్లో లాగానే ఒకవేళ నేను ఫస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేయాల్సి వస్తే, అంటే ఈఫ్ హెడ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఎలి, నాకు హెడ్డే నాకు డిలీట్ చేయాల్సిన ఎలిమెంట్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో లెట్స్ సే 10, 20, 30 నల్, రైట్? ఇది హెడ్, డిలీట్ చేయాల్సిన నోడ్ 10. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ని నేను డిలీట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ హెడ్ని నేను ఇక్కడికి చేస్తే సరిపోతుంది, దీంతో నాకు ఇంకా సంబంధం లేదు. యాజ్ గుడ్ యాజ్ దట్ కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో సింప్లీ if head dot data is equal to element, head is equal to head dot next, head dot next రిటర్న్ హెడ్. ఈ కొత్త హెడ్, ఇప్పుడు నా హెడ్ అనేది ఎక్కడ నుండి ఇక్కడ మూవ్ అయింది, ఇక్కడ నుండి ఈ పక్క దానికి వచ్చింది. సో ఈ కొత్త హెడ్ నేను పంపిస్తున్నాను వెనక్కి, రిటర్న్ చేస్తున్నాను, సింపుల్. సో ఇదే మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ సే ఇది కామెంట్ చేస్తున్నాను నేను ఇక్కడ. నేను ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఓకే కామెంట్ చేయకుండా విల్ డూ వన్ థింగ్, ఇక్కడే కాల్ చేస్తాను, డిలీట్ నోడ్ హెడ్. అండ్ ఇనీషియల్గా మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1, 10, 5, 6, 12 అండ్ 7 కదా. 12 చేసి చూద్దాం. 12 చేసిన తర్వాత ఏమొద్దో చూద్దాం. కొంచెం టైం తీసుకుని లాజిక్ స్టెప్ బై స్టెప్ రాసి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా ఆ ఇంట్యూషన్ వస్తుంది అని. ఓకే, సో ఇనీషియల్గా మనకి లింక్ లిస్ట్ ఇలా ఉంది, 12 పోయిన తర్వాత ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను ఫస్ట్ ఎలిమెంట్నే డిలీట్ చేయాలనుకోండి, అంటే ఫస్ట్ అనే నోడ్ని ఈ 1 అనే నోడ్ని డిలీట్ చేయాలనుకోండి, 1 పంపిస్తే ఏం జరుగుతుందో చూడండి. ఇట్ షుడ్ గివ్ మీ 10, 5, 6, 12 అండ్ 7. 10, 5, 6, 12 అండ్ 7 అంతే. సో డిలీషన్ ఇంటర్మీడియట్ మోడ్లో ఎక్కడన్నా డిలీట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు మీకు, రైట్? అండ్ ఇంకొక వేలో ఇవ్వచ్చు, లైక్ 4th ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అన్నారనుకోండి, సింపుల్. అగైన్ ఇది మన విజువలైజేషన్ చాలా విధాలుగా ఇవ్వచ్చు మనకి సేమ్ ప్రోగ్రామ్నే, రైట్? 40, 50 అన్నాం అనుకోండి, ఈ 4th ఎలిమెంట్ని ఇది డిలీట్ చేయాలనుకోండి, నేను ఏం చేయాలి, 3rd ఎలిమెంట్కి వెళ్ళాలి కదా ఫస్ట్, అంటే 2 స్టెప్స్ తీసుకోవాలి కదా. 2 స్టెప్స్ తీసుకుని ఇక్కడ అగైన్, ఇక్కడేమో మనం మ్యాచ్ చేసి చూసాం, ఇక్కడేమో
నెంబర్ ఆఫ్ స్టెప్స్ బట్టి మనం ఆ పొజిషన్కి వెళ్ళి నిలబడుతున్నాం. నిలబడిన తర్వాత దీన్ని టీ ఇక్కడికి వచ్చింది కదా, టీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్ట్ అంతే. అగైన్ ఇట్స్ ద సేమ్ థింగ్, రైట్? అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ నేను ఫంక్షన్ యాడ్ చేశాను ఏంటంటే ఇన్సర్ట్ ఆఫ్టర్. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లానే 10, 20, 30 నల్ ఉందనుకోండి, ఇన్సర్ట్ ఆఫ్టర్ 20 అన్నాను అనుకోండి, నేను అప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇన్సర్ట్ చేయడంలో నేను డిలీషన్లో అంటే నేను ఏ ఎలిమెంట్ అయితే డిలీట్ చేయాలో దాని లెఫ్ట్ ఉన్న ఎలిమెంట్ దగ్గర ఆగాలి నేను. ఇప్పుడు నేను 30 డిలీట్ చేయాలనుకోండి, డిలీషన్ అయితే ఇక్కడ ఆగాలి. బట్ ఇన్సర్షన్కి నాకు అలా అవసరం లేదు. ఇన్సర్షన్కి నేను 20 తర్వాత డిలీట్ చేయాలనుకోండి, 20 దగ్గర నిలబడి న్యూ ఎలిమెంట్ 50 అన్నాను అనుకోండి, న్యూ ఎలిమెంట్ నెక్స్ట్ ఏమవుతుంది, 20 నాట్ నెక్స్ట్ అవుతుంది, ఇది 20 నెక్స్ట్ ఏమో న్యూ నోడ్ అవుతుంది, ఇది టీ అనుకుంటే. సో దట్స్ ఇట్. సో ఇక్కడ నేను ఏం చేయాలి, ఇన్సర్టెడ్ వైల్ ఫస్ట్ టీ ఈజ్ ఈక్వల్ నోడ్ టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ కదా. సో చాలా వేరియేషన్స్ని మీకు ఒకే సింపుల్ వీడియోలో చూపిస్తున్నాను. టీ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు ఎలి, అంటే అది ఈక్వల్ కానంత వరకు నేను వెళ్తున్నాను. ఎలి రైట్, టీ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్ట్. ఎప్పుడైతే నాకు 20 అనే ఎలిమెంట్ కనిపించింది అనుకోండి, నేను ఇన్సర్ట్ చేస్తాను లైక్ టీ డాట్ న్యూ నోడ్. ఫస్ట్ నోడ్ n క్రియేట్ చేసి నోడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ లెట్స్ సే ఒక 50 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇక్కడ నేను అది కూడా ఇవ్వచ్చు, ఎలిమెంట్ కామా ఇంట్ న్యూ ఎలిమెంట్, ఇది కూడా ఉంది అనుకుందాం, కామా న్యూ ఎలిమెంట్, ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్ న్యూ నోడ్ ఆఫ్ న్యూ ఎలిమెంట్ ఇస్తున్నాను. అండ్ దీని నెక్స్ట్ ఏం అవ్వాలి, నేను ఇక్కడ నిలబడ్డాను అనుకోండి, 20, 50 క్రియేట్ చేశాను, టీ తర్వాత ఏముందో అది నాకు 50 తర్వాత నెక్స్ట్ అవ్వాలి. సో న్యూ నోడ్, ఇది న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్టే కదా, సింపుల్ థింగ్, టీ డాట్ నెక్స్ట్. ఇప్పుడు నాకు టీ డాట్ నెక్స్ట్ ఏమవ్వాలి, న్యూ నోడ్, అంతే కదా. 20 తర్వాత టీ 20 దగ్గర టీ ఉంది, ఇప్పుడు 20 తర్వాత 50 చేయాలి, అంతే కదా. సో టీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయిపోయింది. సో మీరు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ది ఆర్డర్ ఆఫ్ స్టెప్స్. ఇక్కడ నేను ఫస్ట్ ఎన్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ నెక్స్ట్ చేస్తున్నాను, తర్వాతే టీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను, ఒకవేళ టీ ఇక్కడ నిలబడ్డాను అనుకోండి, కొత్త నోడ్ క్రియేట్ చేశాను అనుకోండి, నేను ఫస్టే టీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఎన్ అన్నాను అనుకోండి, దీని తర్వాత లింక్ ఇది అయిపోతుంది, నాకు ఈ తర్వాత ఉన్నది ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ఈ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు. నేను ఫస్ట్ ఆ లింక్ని ఎట్లా అయినా ఫస్ట్ లింక్ చేసుకుని తర్వాత ఈ టీని మార్చవచ్చు. ఎందుకంటే టీ డాట్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఈ పక్కన ఈ ఉన్నాయి అన్ని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాక నాకు ఇంకా ఉండవు. సో అందుకని నేను ఏం చేయాలి, ఫస్ట్ ఈ నోడ్కి నెక్స్ట్ టీ దగ్గర ఉన్నాను కాబట్టి టీ తర్వాత నెక్స్ట్ నాకు ఏముంటుందో తెలుసు కాబట్టి ఎన్కి నెక్స్ట్ నేను ఇదే పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ టీ డాట్ నెక్స్ట్ని ఎన్ చేస్తాను, ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉండదు. సో ఈ ఆర్డరింగ్ కూడా మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఈ ఆర్డరింగ్ ఏ ఆర్డరింగ్లో ఆపరేషన్స్ జరిగితే మనకు లింక్ లిస్ట్ కరెక్ట్గా ఆపరేషన్ జరుగుతుందో అది ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవడం. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఇట్. లింక్ లిస్ట్లో ఇంతకంటే మీకు ఏమీ ఉండవు లైక్ ఆపరేషన్స్. ఏ ప్రోగ్రామ్ అయినా ఈ ఆపరేషన్స్ యూజ్ చేసి అప్రోచ్ ఈ ఆపరేషన్స్ యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం లాజికల్గా, రైట్? సో మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి, లీడ్ కోడ్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ స్టార్ట్ విత్ యారేస్. లైక్ ఇలానే మీరు ఇక్కడికి వెళ్తే యారేస్ని ఫిల్టర్ చేయొచ్చు, టాపిక్ వైజ్ యారేస్ సెలెక్ట్ చేసుకుని యారేస్ ప్రాబ్లమ్స్ ఓపెన్ చేసి మీరు సాల్వ్ చేయండి. మీరు సాల్వ్ చేయకపోయినా పర్లేదు, ఆన్సర్ రాకపోయినా పర్లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటే 3-4 డేస్కి కూడా మీకు కరెక్ట్ ఆన్సర్ రాకపోవచ్చు, పర్వాలేదు. బట్ స్టిల్ గో దేర్ అండ్ ట్రై సంథింగ్, ఎక్స్ప్లోర్ చేయండి, ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. అవసరమైతే సొల్యూషన్ కొన్నిసార్లు ట్రై చేసి డిస్కషన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళారనుకోండి,
నేను ఇక్కడ సాల్వ్ చేస్తాను, చేసి నా ఇంకా ఆన్సర్ రావట్లేదు అనుకోండి, స్ట్రగుల్ అవ్వండి, పర్లేదు. స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ ఈజ్ ఇంపార్టెంట్. స్ట్రగుల్ చేస్తే కానీ మనకు అర్థం కాదు కరెక్ట్గా. ఓకే, సో ఇక్కడ నాకు రాలేదనుకోండి, ఇక్కడ నేను డిస్కషన్ అనే ట్యాబ్ ఉంటుంది. సో ఈ డిస్కషన్ అనే ట్యాబ్లో వేరే వాళ్ళు చేసిన సొల్యూషన్స్ ఉంటాయి. ఇలానే యాక్సెప్టెడ్ జావా సొల్యూషన్ ఇది ఓపెన్ చేస్తే ఓకే, మనం అప్పుడు సొల్యూషన్ అర్థమవుతుంది. ట్రై చేసి ఒక 2-3 అవర్స్ అయినా స్పెండ్ చేసి అప్పుడు కూడా ఆన్సర్ రాకపోతే చూడండి. కొన్ని దాంట్లో ఇలా డైరెక్ట్గా సొల్యూషనే మనకి ఎడిటర్లో, ప్రాబ్లమ్ ఎడిటరే మనకి సొల్యూషన్ ఇస్తారు, కొన్ని లాక్ అయి ఉంటాయి. ఓకే, సో జస్ట్ ప్రాక్టీస్ ఇట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంప్రూవ్ అవుతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ అలానే మీ కంటెంట్ యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్లో చాలా వీడియోస్ చూద్దాం. జస్ట్ ఏంటంటే కోడింగ్ ఇంటర్వ్యూస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్, ఫ్యాంక్ కంపెనీస్కి మీరు అటెండ్ అవ్వాలంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.